తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97 వెంటనే విరమించుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు ప్రశ్నార్థకంగా మారతాయని డిఎస్ఏ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రవణ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట గురువారం డిఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్కిల్ యూనివర్సిటీకి పాలిటెక్నిక్ విద్యార్థులను అనుబంధం చేయడం సరికాదని జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి సందర్భంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ సీఏ రఘుపతి రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు జియో నెంబర్ 97కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఏదైతే పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్ లో కలపడాన్ని, అలాగే జియో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న క్రమంలో నిన్న కేసముద్రం పాలిటెక్నిక్ విద్యార్థులు మహబూబాబాద్ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా జరిగిన తోపులాటలో సిఐ రఘుపతి రెడ్డి గారు విద్యార్థులను కర్కశంగా విద్యార్థులు అంటే పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో సమానం. అట్లాంటి చిన్న చిన్న విద్యార్థులను కర్కశంగా పాశవికంగా వాళ్ళ విద్యార్థులని కూడకుండా వాళ్ళ గొంతు నమిలి వాళ్ళపైన కర్కశంగా వివరించిన తీరు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసే ఉంటాం. నిన్న ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఏదైతే రఘుపతి రెడ్డి గారు చేసిన ఆ గొంతు నమలడాన్ని మేము తీవ్రంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వారిపైన తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి వారిని విధుల నుంచి తొలగించాల్సిందిగా మేము డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు శాంతియుతంగా గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పాలిటెక్నిక్ విద్యార్థులు ఏదో ఒక రూపంలో ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు. విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులను అలాగే ఐటీఐ వీటీసీలో చదువుకున్న విద్యార్థులతోటి స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో యూనివర్సిటీకి అనుబంధం చేస్తూ విద్యార్థులను ఒక స్కిల్ లేబర్ గా తయారు చేస్తూ ఒక స్కిల్ యూనివర్సిటీ అంటేనే స్కిల్ లేబర్ గా తయారు చేసే స్కీమ్ లో ఒక పాలిటెక్నిక్ విద్యార్థులను చేర్చడం అనేది చాలా దుర్మార్గం. టెక్నికల్ స్టూడెంట్స్ ను స్కిల్ లేబర్ గా తయారు చేయడం అంటే అది ఇంకా ఘోరం. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఉన్నత విద్యను చదువుకున్న మినిస్టర్ కి ఇవ్వండి. చదువుకున్న మినిస్టర్ కి ఇస్తే అసలు విద్యార్థులు ఏంటి, విద్యార్థుల సమస్యలు ఏంటి, అసలు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏంటిది, నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏంటిది, బీటెక్ అంటే ఏంటిది, ఐటీ అంటే ఏంటిది అని మీకు తెలుస్తుంది. మీరు ఏం చదువుకోలేదు కాబట్టి మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లాటరీ ఎంట్రీగా స్కీమ్ కింద బీటెక్ సెకండ్ ఇయర్ లోకి వెళ్తారు. ఈసెట్ ఎగ్జామ్ రాసి ఆ ఈసెట్ ఎగ్జామ్ ఉంటుందా, వీళ్ళు లాటరీ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ చదువుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది అయోమయంలో ఉన్నారు. వెంటనే 97 జియోను వెనక్కి తీసుకొని ఏదైతే పాత పద్ధతిలో ఎస్బిటెట్ విధానంలో ఉన్న పాలిటెక్నిక్ విద్యను అదే విధంగా కొనసాగించాలి. శక్తి స్కీమ్ నుంచి ఏమంటే మీరు జియో ఇచ్చారు, ఆ జియోను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కామగోని శ్రవణ్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్.